రిజల్ట్ని ఏ విధంగా తీసుకోవాలి? మొత్తానికైతే మొత్తం లెక్కింపు పూర్తయ్యేసరికి మరి కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మరి కాంగ్రెస్ ఊహించిన స్థాయికి వస్తుందా లేకపోతే తగ్గుతుందా? మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దీని మీద ఎటువంటి ప్రభావం 6 గ్యారంటీల అమలు చేయకపోవడం అనేది ప్రధాన ప్రభావంగా కనిపించిందా అనే విషయాలు ఈరోజు చర్చిద్దాం. దీని మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారు చెప్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌరీ, చెప్పండి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరి కాంగ్రెస్ అనుకున్నట్టుగా 90% వరకు సాధించగలిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? లేకపోతే 6 గ్యారంటీల అమలులో జాప్యం జరిగిన కారణంగా ప్రభావం ఎక్కువగా ఉంది అనుకోవాలా సార్? దానివల్ల పెద్ద ప్రభావం లేదమ్మా. కానీ కాకపోతే ఏంటంటే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు మాత్రమే అయిపోయింది. ఇంకో 3 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో. కనుక ఇప్పుడు కేంద్రము రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారో, రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కానీ లేకుంటే స్థానిక ప్రభుత్వాలలో కానీ మేమే ఉండాలని ప్రచారం చేసుకుంటారు. అదే జరుగుతుంది అంటున్నాను. నేను ఏమంటున్నాను, 70-30 అంటున్నాను. 70% ఎబో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ, 75 వరకు పోవచ్చు. 20-25% మాత్రమే బీఆర్ఎస్ ఉంటది. మిగతా అది 5% అటు ఇటుగా బీజేపీ ఉంటుండొచ్చు. 5 దాటదు. ఎందుకంటే మన పంచాయతీ ఎన్నికల్లో ఏ రిజల్ట్ లో ఇప్పుడు కూడా అదే వస్తుంటున్నాను. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా పంచాయతీ ఎన్నికల కన్నా మెరుగ్గానే కాంగ్రెస్ పార్టీ మెరుగుపడింది అంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ రిజల్ట్ గా భావించొద్దమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన 41లో 35 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్ అంటే వీల్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఎడ్జ్ ఉన్న చోట బీఆర్ఎస్ కానీ కోఆప్టివ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అయితే మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడైనా ఓటు వేయచ్చు, ఆల్రెడీ నిర్ణయించారు. అట్లాగే లోక్సభ సభ్యులు అంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా మున్సిపాలిటీలు వేయొచ్చు, అది కూడా నిర్ణయించుకున్నారు ఇప్పటికే. దాంతోపాటు మన ఎమ్మెల్యేలు అయితే ఆమెకు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో అప్పటికే నిర్ణయం చేసుకున్నారు. ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యూన్సీలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు మున్సిపాలిటీ కనుక. 4వది ఎమ్మెల్సీలు, వాళ్ళు ఆ జిల్లా మొత్తం చేయొచ్చు. కొన్నిసార్లు ఉమ్మడి జిల్లాలు అయితే 3-4 జిల్లాలు ఉన్నాయి. ఉపాధ్యాయ, మన పట్టభద్రుల నియోజకవర్గాలు కానీ స్థానిక ప్రభుత్వ నియోజకవర్గం మొత్తం అంతా జిల్లాలు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటారు కనుక వాళ్ళు అక్కడే వేయచ్చు. కనుక ఈ 4 ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ 3 రకాల కేటగిరీ వాళ్ళ ఓట్లు ప్రాధాన్యత వహిస్తాయి అంటున్నాను. దానివల్ల ఈ గెలుపోవటంలో ఇవి అసలు రిజల్ట్ ముందు వచ్చేది అంటున్నాను. ముందు ముసళ్ల పండుగ కానీ నిజంగా చేసింది ఏంటంటే కౌన్సిలర్ల స్థానంలోకి వచ్చే కల్లా ఇవాళ మొత్తంలో 800-900 కాంగ్రెస్ గెలిస్తే 450 వరకు బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇంకో 50-100 చిల్లర 100 ప్రాంతాల్లో బీజేపీ గెలుచుకుంది. అట్లా చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లో కాంగ్రెస్ ఫస్ట్ ఉంటది, చాలా ముందు ఉంటది. 70% పైగా ఓట్ షేర్ ఏమో 45% పైగా ఓట్ షేర్ దానికి ఉంటది. 35-40 మధ్యనేమో బీఆర్ఎస్ ఉంటది. 10-15 మధ్య ఓట్ షేర్ ఏమో ఇటు పక్క బీజేపీకి ఉంటది. మొదటి ఓట్ షేర్ ఒకటి, రెండోది కౌన్సిలర్ల స్థానాలు ఒకటి, మూడోది అసలు సంగతి ఏంటంటే ఎన్ని కౌన్సిల్ మన కార్పొరేషన్లు కానీ ఎన్ని మున్సిపాలిటీ కానీ చైర్పర్సన్ గెలుచుకున్న దాన్ని బట్టి ఉంటది. కనుక అది ఈ లెక్కలని తారుమారైతే అంటున్నాడు. రేపు 16వ తేదీ నాడు ఈ మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి ఏ మున్సిపాలిటీలో ఏం జిమ్మిక్కు జరుగుతాయని చూసుకొని చేసుకోవచ్చు. ఇంకో వాడు చెప్తాం గౌరీ, మొన్న ఎన్నికల్లో ఓటర్లను ఓటర్లను పార్టీలు కొన్నాయి. వారికి చెప్పండి అభ్యర్థులు కొనుక్కున్నారు. ఇప్పుడు అభ్యర్థులు అమ్ముడు పోతారు అంటున్నాను. ఎట్లా అమ్ముడు పోతారు అంటే చాలా విప్పు జారీ చేసే అవకాశం ఉంది కదా, విప్పు జారీ చేసిన తర్వాత ఇంకో పార్టీకి అయితే పోరాదు కదా అంటారు. కరెక్ట్, అట్లా తక్కువ మంది పోతారు. కానీ తమ పార్టీలోనే తాము అమ్ముడు పోతారు అంటున్నాను. ఉదాహరణకు ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇంకేదైనా కావచ్చు, మెజార్టీకి అవసరమైన స్థానాలు గెలుచుకుంది అనుకుంటాం. వాళ్ళ పార్టీలో పోటీ చేసే వాళ్ళు 2-3 ఉండొచ్చు కదా, మేయర్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ కానీ. అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఓటేయాలంటే మేము కింద సో మొత్తానికి అయితే ప్రస్తుతం చూసుకుంటే ఉన్న ఫలితాల వరకు అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా ఉంది. కొన్ని ప్రధాన మున్సిపాలిటీల్లో అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వాళ్ళు ఎలాగైతే ఇక్కడ మేము సత్తా చాటుతాము అని చెప్పారో ఆ మేరకు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే అనుకూలంగానే ఉంది. కానీ ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్న మాట ప్రకారం కాంగ్రెస్ అయితే 90 స్థానాలు గెలుచుకుంటుంది, కానీ 70-75 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ కూడా మేము ఖచ్చితంగా సగం వరకు గెలుస్తాము అన్న దానిలో అది అంతవరకు కాకుండా వాళ్ళు చెప్పిన దానికంటే సగం అంటే 25 వరకు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇక్కడ ప్రభుత్వ లోపాలు బయటపడతాయా లేకపోతే బీఆర్ఎస్కి ఆదరణ పెరుగుతుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.